లోక్ అదాలత్ విధి విధానాలు కేసుల సత్వర పరిష్కారంలోని దాని ప్రాధాన్యతను ప్రకాశం జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవా సదన్ చైర్పర్సన్ రామకృష్ణ వివరించారు. కక్షిదారులకు సమం ఖర్చు ఆదా కావడంతో పాటు పరస్పర అంగీకారంతో వివాదాలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రజలు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలంటున్న రామకృష్ణతో మా ప్రతినిధి రంగారావు ఫేస్ టు ఫేస్. జాతీయ స్థాయిలో జరుగుతున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమము ప్రతి 2 నెలలకు ఒకసారి కేసుల తీవ్రత దృష్ట్యా కోర్టులపై పనిభారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్ అదాలత్ కార్యక్రమంలో రాజీపడదగ్గ కేసులన్నీ ఐడెంటిఫై చేసి ప్రతి 2 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో కోర్టులపై పనిభారాన్ని తగ్గించడానికి రాజీపడ్డ కేసులను గుర్తించి త్వరితగతిన కక్షిదారులకు వాళ్ళకున్న సమస్యలను పరిష్కరించడానికి చేస్తున్న కార్యక్రమం. ప్రస్తుతం మనం జిల్లా కోర్టులో సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు. వారితోటి మనం ఫేస్ టు ఫేస్ ఈ కార్యక్రమం ద్వారా ఈ యొక్క లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం ఏంటి, దీనివల్ల ఉపయోగం అనేది జడ్జి గారి మాటలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ లోక్ అదాలత్ కార్యక్రమం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి కానీ కక్షిదారులకు కానీ ఏ విధమైన ఉపయోగం ఉందో చెప్పండి. నమస్తే అండి, నా పేరు రామకృష్ణ. నేను అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఒంగోలు. ప్రస్తుతము ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఫుల్ అడిషనల్ ఛార్జ్ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాను. ఈ లోక్ అదాలత్ అనేది మనము కేసుల భారం తగ్గించడానికి అలాగే కక్షిదారుల యొక్క సౌకర్యం కోసం కూడా నిర్వహిస్తున్నామండి. ఇవి మన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి యొక్క ఆదేశాల ప్రకారము అలాగే మన రాష్ట్ర స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి యొక్క ఆదేశాల ప్రకారము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. ఇది మన జిల్లాలో ఇప్పుడు 27 బెంచ్లు ఏర్పాటు చేశామండి. ప్రతి కోర్టు ప్రాంగణంలో కూడా బెంచ్లు ఏర్పాటు చేశాము. ప్రతి కోర్టు ప్రాంగణంలో వారి కక్షిదారులందరూ కూడా వారి లాయర్లతోనూ, లాయర్లు లేకపోయినా అదర్ పార్టీలతోనూ అందరూ వచ్చి వారి యొక్క కేసును రాజీ చేసుకోవచ్చు. ఈ రాజీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కోర్టులో ఏదైనా ఒక కేసు ఆన్ మెరిట్స్ జరిగితే ఏమవుతుందంటే ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇద్దరు గెలుస్తారండి. ఏ విధంగా అంటే ఒకళ్ళు తగ్గడము ఒకళ్ళు పెరగడము అనున్నా కానీ ఇద్దరు రాజీ పడతారు. ఇద్దరికీ ఆ రాజీ ఇష్టంగా రాజీ పడతారు. ఎక్కడ ఎవరితోనూ బలవంతమైన రాజీ ఉండదు. కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇక ఫర్దర్గా దీనికి అప్పీల్ కూడా ఉండదు. అంటే కక్షిదారులు వాళ్ళు వచ్చి మేము రాజీ పడతాము, అదర్ సైడ్ తోటి ఏదైనా మాట్లాడి మాకు రాజీ చేయమని అనే కార్యక్రమం జరుగుతుందా, లేదా మీరే ఐడెంటిఫై చేసి ఇద్దరిని రాజీ పడండి అని మీరే ఒక లీగల్గా సజెషన్ ఇస్తారా? సార్, ఇప్పుడు మనకి జిల్లాలో కోర్టులో మా జిల్లాలో నడుస్తున్న 50,000 పైచిలకు కేసులు పెండింగ్ ఉన్నాయండి. వాటిల్లో ఏమవుతుందంటే కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ అని ఉంటాయి, అలాగే నాన్ కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ ఉంటాయి. కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ రాజీ పడదగ్గ కేసులు అండి. వాళ్ళని పోలీసు వాళ్ళు, వారి లాయర్ గారు, లేకపోతే కక్షిదారులు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వారిని పిలిపించి మాట్లాడి రాజీ చేస్తాము. అలాగే చెక్ బౌన్స్ కేసులు వాటిల్లో కూడా అలాగే రాజీ చేసుకోవచ్చు. అలాగే సివిల్ కేసులన్నీ కూడా రాజీ చేసుకోవచ్చు. ఇదే కాకుండా రకరకాల మిగతా పిటిషన్స్లో కూడా వారి యొక్క రాజీని మేము రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ రాజీలకు సంబంధించి ఇప్పటివరకు మేము మొత్తం 9,000 పైచిలకు కేసులు ఐడెంటిఫై చేశాం రాజీ చేయదగ్గ కేసులుగా. వాటిల్లో 9,000 పైచిలకు పార్టీలకు కూడా నోటీసులు పంపించాం. వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళ లాయర్లతో కూడా మాట్లాడి ఏర్పాట్లు చేసాం. ప్రీ సిట్టింగ్స్ కూడా ఏర్పాటు చేశాము. ఈ ప్రీ సిట్టింగ్స్ వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మధ్య టర్మ్స్ రాసుకోవడానికి వాళ్ళ మధ్య ఉన్న కండిషన్స్ ఏ విధంగా సెటిల్ చేసుకోవచ్చు, ప్రాబబిలిటీ అనమాట. వాళ్ళు అంటే సుమారుగా అంటే కొంచెం ఒకసారి ఒకే సిట్టింగ్లో ఒక్కొక్కసారి సెటిల్ అవ్వదు కేసు. అందుకు 2-3 సిట్టింగ్లో కూర్చొని మాట్లాడుకుంటారు. వాళ్ళు టర్మ్స్ మాట్లాడుకుని ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత దాన్ని మేము అవార్డు రూపంలో రాస్తాము. సో ఆ విధంగా మేము పార్టీలని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాం అనమాట. ఎన్నో రోజుల నుంచి ఎప్పటి నుంచి మేము లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నామండి, పీరియాడికల్గా నిర్వహిస్తున్నాం. వీటిల్లో ఏమవుతుందంటే చాలా ఓల్డెస్ట్ కేసెస్ 20 ఏళ్ల కేసులు ఉన్నాయి, 10 ఏళ్ల కేసులు ఉన్నాయి, ఇలాగ టైటిల్ డిస్ప్యూట్స్ ఉన్న కేసులు ఉంటాయి, పార్టీషన్ డిస్ప్యూట్స్ ఉన్న కేసులు ఉంటాయి, అలాగే చిన్న క్రిమినల్ కేసులు కూడా ఉంటాయి. అవి కూడా ఎన్నో ఏళ్ళ నుంచి నలుగుతుంటాయి. వాళ్ళ మధ్య ఏమంటుంది తిరిగి వాళ్ళకి ఓపిక తగ్గిపోతుంటుంది. వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఈ కేసులు రాజీ పడినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇప్పుడు ఒక్కొక్కసారి మేము పెండింగ్ ఉన్న కేసులే కాదు, ప్రీ కేసులు తీసుకుని PLC కేసులు అంటామండి. ఆ ప్రీ లీగల్ సిట్టింగ్ చేసుకుని వాళ్ళందరితో కోర్టులో ఇంకా కేసు వేసి ఉండకపోయినప్పటికీ కూడా ఇరు పార్టీలు వచ్చి వాళ్ళిద్దరూ వాళ్ళ యొక్క సమస్యని పేపర్ మీద పెట్టి మాతో చెప్పి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వాళ్ళు ఆ విధంగా కూడా రాజీ పడవచ్చు. ఆ విధంగా కూడా మేము అవార్డు పాస్ చేస్తాము. సో ఈ PLC కేసుల్లో కూడా మేము అంటే కోర్టులో లేకపోయినా అవార్డు పాస్ చేస్తాము. కోర్టులో ఆల్రెడీ పెండింగ్ ఉన్న కేసులు ఇప్పుడు సివిల్ దావా ప్రీ లిటిగేషన్ కేసెస్, అలాగే సివిల్ దావా ఆల్రెడీ పెండింగ్ ఉంటుంది. సివిల్ దావా ఒకటి సెటిల్ అయిపోతే మేము అవార్డు పాస్ చేయడంతో పాటు
కోర్టు ఫీజు ఏదైతే కడతారో దాన్ని కూడా మేము రిఫండ్కి రిసీవ్ ఇచ్చేస్తాము. ఎంతవరకు అయిందో వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేస్తాము. అవుతుందా సార్? ఖచ్చితంగా రిటర్న్ అవుతుంది. అది జిల్లా కలెక్టర్ గారి దగ్గర పెట్టి వారు ఆ ఖర్చుల్ని వాళ్ళు తీసుకోవచ్చు. కోర్టు ఫీజు కింద ఎంతైతే కడతారో, అఫీషియల్గా స్టాంప్ డ్యూటీ ఎంతైతే కడతారో, కోర్టు ఫీజు స్టాంప్ అని ఉంటుందండి, అది ఎంతైతే కడతారో అది అంతా కూడా వాళ్ళ అకౌంట్లో మళ్ళీ జమ అవుతుందండి. మేము